హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మన తులసి కోట దగ్గర చేసిన ఒక చిన్న మార్పండి. ఇది ఎందుకంటే మనకు ఆల్రెడీ నేను గుమ్మం దగ్గర చిన్న ముగ్గు వేసుకొని పువ్వులయి పెట్టుకుంటాను కదా! ఇక ఆ గుమ్మం దగ్గర వేసే ముగ్గులో నేను పిండయితే వేస్తానండి. పిండి ముగ్గయితే వేస్తాను వరిపిండితోని. ఇక అక్కడికొచ్చేసరికి ఉడతలండి. ఉడతలు వచ్చి తింటున్నాయన్నమాట. అయితే గుమ్మం దగ్గర మలని అటు ఇటు తిరగడం, లేదంటే ఏదైనా శబ్దాలు, మాటలు వినిపిస్తుంటే గమ్మున ఎళ్ళిపోతున్నాయండి అవి. చాలా ఫాస్ట్‌గా ఉంటాయి కదా ఉడతలు. ఇక సరే అవి పాపం పిండి తినటానికి వస్తున్నాయి కదా! సరే అని చెప్పేసి ఏం చేశానంటే, మన తులసి కోట దగ్గరైతే కొంచెం వాటికి స్పేసెస్‌గా బావుంటుంది. వీలుగా తినడానికి ఆటిలకి అని చెప్పేసి, పాలు ఎలాగో తాగడానికొస్తాయి. ఏదైనా ఫుడ్ పెట్టినా కూడా తినటానికొస్తాయి కదా! అని చెప్పేసి, మన తులసి కోట దగ్గర ఇలా ఆర్టిఫిషియల్‌గా నేను పెయింట్స్‌తో వేసుకున్న ముగ్గు పైనే ఒక నాపరాయి అనేది వేసి దానిపైన చక్కగా ఇలాగా తుడుచుకొని ఎర్లీ మార్నింగే ముగ్గు వేసుకొని పెట్టుకోవడానికి బావుంటుంది. ఆ ముగ్గు కాస్త పిండి ముగ్గు వేస్తే మనకి ఉడతలకు కూడా ఆహారంగా పనికొస్తుంది. అవి కూడా తినటానికి వస్తున్నాయి కదా! అని చెప్పేసి ఈరోజు నేను చేసిన ఈ మార్పండి. మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కొత్త కళగా అనిపించిందండి తులసికోట దగ్గర. ఇక ఇంట్లో నిత్య పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఊరికనే మనల్ని సంసారంలోకి దింపలేదండి. సంసారం అనే చదరంగం కూడా స్వామి సృష్టించిందేనండి. ఇలా పశుపక్షాదులకు గాని, నిరుపేదలకు గాని, మనకి యాచకులొస్తూ ఉంటారు. వాళ్ళకి గాని ఏదైనా సరే మనం ఒక ఆహారం రూపంగా గాని, ఇంకో రూపంగా దాన ధర్మం చేసుకొని ఈ సంసారంలో ఉంటూ ఇంకా తొందరగా నా దగ్గరికి చేరుకుంటామని స్వామి చూపించిన దారండి ఇది. ఇక ఇదిగోండి ఈరోజు మీకు ఒక మంచి ఈ రసం పౌడర్‌కి కావాల్సినవేంటంటే ముందుగా మెంతులైతే ఒక కప్పు తీసుకున్నానండి. ఈ కప్పు మెంతుల్ని చక్కగా దోరగా మంచి సువాసనొచ్చేటట్టుగా వేయించుకొని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇక ఈ మెంతులు మనమైతే ఒక కప్పయితే తీసుకున్నాం కదా! ఇక అలాగే కందిపప్పు కూడా ఒక కప్పయితే తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో మెంతులు తీసుకున్నామో అదే కప్పుతో కందిపప్పు కూడా తీసుకొని, ఆ కందిపప్పును కూడా దోరగా చక్కగా మంచి సువాసనొచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. ఈ రసం పౌడరు మా మరదలైతే పప్పుచారు లాంటి చారు. పప్పుచారు లాంటి చారు అని అంటదండి. ఎందుకంటే మనం ఈ కందిపప్పు, తర్వాత మెంతులు, ధనియాల పొడి అన్నీ మనం ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాం కదా! మంచి కమ్మటి చారైతే భలే టేస్టీగా వస్తదండి. చాలా బావుంటుంది. మీకు తయారు చేసే విధానాన్ని కూడా చూపిస్తానిప్పుడు. ఇక ఇదిగోండి ముందైతే ఆ కందిపప్పునైతే దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఒక కప్పు ధనియాలైతే తీసుకున్నాను. అందులో ఒక్క స్పూను పెద్ద స్పూనుడు మిరియాలు, ఒక 1 ఇంచ్ అలాగా దాల్చిన చెక్క, ఒక 2 స్పూన్ల జీలకర్ర అండి. ఇవి మాత్రం వేసుకొని చక్కగా ఇవి కూడా మంచి సువాసనొచ్చే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇలా రసం పౌడర్‌లు గానీ, పులుసు పౌడర్ అండి ఈరోజు షార్ట్‌లో పెట్టాను మీకు. పులుసు పౌడర్‌లు గానీ, ఇలా ఏదైనా సరే మనం గరం మసాలాలు ఎలా చేసి పెట్టుకుంటామో అలాంటివి చక్కగా రెడీ చేసి పెట్టుకున్నామంటే వంట అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. అందులోనూ పిల్లలకు కూడా టేస్టీగా, పెద్దవాళ్ళకి అందరికీ కూడా నచ్చే విధంగా ఎవరైనా చుట్టాలొచ్చినా కూడా డిఫరెంట్‌గా భలే ఉన్నది అని మన టాలెంట్ అండి. కొంచెం మన శ్రద్ధ అంతే. కొంచెం ఏది బావుంటుంది, ఎలా చేస్తే బావుంటుందని కొంచెం శ్రద్ధగా చేశామంటే ప్రతి ఫుడ్‌నే ఇష్టపడతారండి. బయట ఫుడ్ అనేది ఎక్కువగా వెళ్లరు. ఎందుకంటే మనకి బయట అయితే టేస్టింగ్ సాల్ట్‌లు, కలర్స్ వాడేస్తూ ఉంటారు. మనమైతే ఇంట్లో వంట దినుసులతోనే చక్కగా టేస్టీగా ఎలా తయారు చేయొచ్చు అనేసి కొంచెం ఇంట్రెస్ట్‌గా చేశామంటే ఆరోగ్యంగా చక్కగా తింటారు గదండీ తృప్తిగాను. ఇక ఇందులో అయితే మొత్తం అన్నీ నేను వేపేసి పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను కదా! ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత మంచి వాసనండి. సువాసన భలే ఉంటుంది. వేసిన మిరియాలు గాని, మెంతులు గాని, జీలకర్ర, దాల్చిన చెక్క, చక్కగా మెంతులు ఇవన్నీ కూడా మనకేంటంటే బాగా జలుబు చేసినప్పుడు, గొంతు బాలేదు, గొంతు పట్టిందన్నప్పుడు కూడా చక్కగా వేడి వేడిగా రసం అనేది కాసుకొని చక్కగా సూప్‌లాగా ఒక బౌల్‌లో యేసుకొని తాగితే కూడా తొందరగా రిలీఫ్ కూడా అవుతుందండి. చాలా బావుంటుంది. ఇక ఈ రసం పౌడర్ అయితే ఇలా గాజు డబ్బాలో వేసుకొని నిలవ పెట్టుకోవచ్చు. పురుగనేది ఏమి పట్టదండి. ఎందుకంటే మెంతులేసాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఉండిపోదు. ఒకవేళ ఉన్నా కూడాను పురుగు పట్టే అవకాశమే ఉండదండి. చాలా బావుంటుంది. ఇక ఇలా అయితే ఒకసారైతే ట్రై చేయండి. ఇప్పుడు ఈ చారు పొడితోటి నేను ఎలా పెడతాను చారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిచ్చేస్తానండి. ఒకసారైతే చూసేసి వీడియో నచ్చితే గనక కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. ఇలాంటి వీడియోస్‌ని ఇంట్లో నేను ఓన్‌గా చేసుకునే పద్ధతులనే మీకు చక్కగా వీడియోస్ రూపంగా చూపిస్తూ ఉంటాను. మీకేమైనా ఉపయోగపడితే గనక ఇలాంటి చారు పొడనే కాదండి, పులుసు పౌడర్ కూడా ఎలా చేసుకోవచ్చు అనే విధానాన్ని మనకు షార్ట్‌లో పెట్టాను ఇవాళ. ఇక లాంగ్ వీడియోలో గరం మసాలాలు అవి కూడా పెడతానండి. ఇక రేపటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈరోజైతే
ఉండే ఈ రసం పౌడర్తో ఎలా పల్చగా చారు అయితే ఎలా కాసుకోవాలనేది నేను చూపిస్తానండి. ఇక ఇదిగోండి, ముందుగా అయితే ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. 2 ముగ్గిన టమాటోస్ అయితే తీసుకున్నానండి. ఇక ఈ 2 కూడా బాగా కలిపేసి ఇలా చక్కగా మెత్తగా పిసికేసి వడకట్టేసుకుంటే గనక మనకు అందులో ఉండే చెత్త గాని అలాంటి గింజలు ఏవి కూడా రాకుండా నీట్‌గా ఉంటుందండి చారు అనేది. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ వడకట్టుకున్న చారులో ముందుగా అయితే గనక కాస్త సరిపడా సాల్ట్, తర్వాత మనకు చారు పొడి వచ్చేసరికి ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి. ఇది లీటర్ పైనే ఉంటుంది ఈ రసము. కాబట్టి ఒక స్పూన్, చిన్న స్పూన్‌తో ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. కొంచెం కారం అండి. ఇందులో ఆల్రెడీ మిరియాలేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి, తర్వాత మిరపకాయతో తాలింపు అయితే వేస్తాం కాబట్టి కొంచెం కారం అయితే వేశాను. తర్వాత మనకి కలర్‌కి సరిపడా చక్కగా పసుపు, తర్వాత చిన్ని బెల్లం ముక్కండి. చాలా బావుంటుంది. చారులో బెల్లం చాలా బావుంటుందండి. మీకు ఇష్టపడితే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేసేయండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 2, 3 పచ్చిమిరపకాయలండి చక్కగా చీల్చి వేసేసాను. కొంచెం కొత్తిమీర. ఇంక ఇవన్నీ కలిపేసి చక్కగాను రసం అయితే మరగనిద్దామండి. 10-15 నిమిషాల పాటు మరగబెడితే సరిపోతుందండి. చారును కూడా అరగంట సేపు, 20 నిమిషాల పాటు మరగబెట్టాల్సిన పనే లేదు. ఎక్కువగా మరిగినా కూడా ఆ చారు ఫ్లేవర్ అనేది పోతుందండి. కాబట్టి ఒక పొంగు అలా వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు చక్కగా అలా సిమ్‌లో పెట్టి ఉంచేస్తే చక్కగా మరుగుతుంది. సరిపోతుందండి. ఇంక ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. తాలింపుకి కావాల్సినవి ఏంటంటే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులైతే వేశాను. సువాసనకి నూనెలో వేగితే బావుంటుంది కదా! మంచి స్మెల్ వస్తుందని. 2 వెల్లుల్లిపాయ రబ్బలు దంచి పెట్టుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి. ఇంకింత మట్టుకేనండి. ఇక నూనె వేడెక్కిన తర్వాత చక్కగా ముందుగా వెల్లుల్లిపాయ రబ్బలు వేసి దంచి పెట్టుకుంటే గనక మంచిగా ఫ్లేవర్ అనేది కిందకి దిగుతుంది కాబట్టి నేను దంచేసానండి వెల్లుల్లిపాయ రబ్బలు. ఇక ఇదిగోండి, తాలింపు అయితే దోరగా వేగిన తర్వాత ఆ చారు తాలింపు వేస్తుంటే వస్తుందండి గుమగుమలు. అన్నం బాగా పిసుక్కున్న తర్వాత ఈ చారుని చక్కగా జోరుగా వేసుకొని ఒక ఆవకాయ బద్ద నంచుకొని తిన్నా చాలే బాబు, చాలా బావుంటుందసలు అని అంటూ ఉంటారండి మా వారైతే. ఇక నేను తాలింపు వేసేటప్పుడు ఆ లోపల ఏదైతే మనం వేసిన పౌడర్‌కున్న పిప్పు ఏదైతే ఉంటుందో ఆ పిప్పుని కూడా తీసేస్తానండి. ఇంక చారు నీట్‌గా ఉంటుంది. మనం ఏది తీసి పడేయాల్సిన పనేది ఉండదండి. చక్కగా కలుపుకొని తినేసేయొచ్చు. మనం వేసిన మసాలా దినుసులు గాని ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది. ఇంకా చారు పెట్టే విధానం అయితే ఇదండి నేను. ఇంకా చాలా రకాలుగా పెడతాను. ఇదొక రకం మాట. నెక్స్ట్ వీడియోస్‌లో మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.